హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో మనం రాసే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ కావచ్చు, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ జూనియర్ ఇంజనీర్ కావచ్చు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ మన ఏపీలో జరిగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ ఇట్లా ఏ ఎగ్జామ్స్కి అయినా సరే ఈ ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ లేనిదే మనకు పేపర్ సెట్టింగ్ అనేది ఉండదన్నమాట. సో ఇంకపోతే మన టాపిక్ వచ్చేస్తే, సో మనకేంటంటే జనరల్గా జనరేటింగ్ స్టేషన్స్ అన్నప్పుడు ఏమేమి ఉన్నాయి మనకు జనరేషన్ స్టేషన్స్? స్టీము, హైడ్రో, న్యూక్లియర్, డీజిల్ అండ్ సమ్ అదర్ టైప్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి మనకు ఈ యొక్క జనరేషన్స్ అనేటివి. సో మనకు జనరల్గా పవర్ జనరేషన్స్ అంటే జనరేటింగ్ స్టేషన్స్ ఏవేవి ఉన్నాయంటే, జనరేటింగ్ స్టేషన్స్ మామూలుగా మనకు తెలిసినట్టు జనరేటింగ్ స్టేషన్స్. ఈ యొక్క జనరేటింగ్ స్టేషన్స్ అన్నప్పుడు మనకి ఏమేమి వస్తాయి? స్టీమ్ వస్తుంది, హైడ్రో, అదేవిధంగా న్యూక్లియర్, డీజిల్ అండ్ అదర్. సో ఇలాంటివన్నీ వస్తాయి, ఓకేనా? సో ఇవన్నీ మనకు జనరేటింగ్ స్టేషన్స్ అంటాం. ఈ యొక్క జనరేటింగ్ స్టేషన్స్ అనేటివి మనకు మనం తీసుకునే లోడ్కి, ఇప్పుడు లోడ్ అనేది సమ్వేర్ ఎక్కడో ఉంది, ఇదంతా ఏంటి మనకు ఈ పార్ట్ అంతా మనకు జనరేషన్. సో ఇది జనరేషన్ పార్ట్. నాకు మనం తీసుకునే లోడ్ అనేది నియర్గా ఉంటే, సో నియర్గా ఉండే ఈ యొక్క లోడ్ అనేది నియర్గా ఉంటే సో అప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క ట్రాన్స్మిషన్ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ లాసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి నాకు. ఎప్పుడు మనం తీసుకునే ఇది ఒక జనరేషన్ అంటే మనకు స్టీము, హైడ్రో, న్యూక్లియర్, డీజిల్, సమ్ అదర్ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ ఇట్లా ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒక జనరేటింగ్ స్టేషన్ అనేది మనకు ఎక్కడ కానీ లోడ్కి దగ్గరగా ఉండదు అన్నమాట ఈ యొక్క జనరేట్ స్టేషన్ అనేది. సో మనం జనరేట్ చేసే పవర్ అనేది ఒక దగ్గర ఉంటుంది, కన్జ్యూమ్ చేసే పవర్ అనేది ఒక దగ్గర ఉంటుంది. సో ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా డొమెస్టిక్ అప్లయన్సెస్ కానీ, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, కమర్షియల్ కానీ, ఇట్లా మనకు డిఫరెంట్ లోడ్స్ ఉన్నాయి. ఈ లోడ్స్ అన్నీ మనం ఎక్కడైతే జనరేషన్ స్టేషన్ ఉంటుందో ఆ జనరేటింగ్ స్టేషన్స్కి చాలా దూరంగా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క జనరేటింగ్ స్టేషన్ నుంచి మనం జనరేట్ చేసే పవర్ అనేది ఆ యొక్క లోడ్కి ఇవ్వాలి అంటే ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తాము, ఒక ట్రాన్స్మిషన్ లైన్ అనేది నెట్వర్క్ని తీసుకుంటాం. ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు ఈ యొక్క జనరేటింగ్ స్టేషన్కి లోడ్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఏమైపోతుందంటే నాకు ఈ లాసెస్ అనేవి ఎక్కువైపోతాయి. ఈ లాసెస్ ఎక్కువైతే సో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, ట్రాన్స్మిషన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు నాకు ఓవరాల్ కాస్ట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయిపోద్ది అన్నమాట కదా. సో మనకి ఈ యొక్క ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటే ఏంటంటే, సో మనకు ఏ విధంగా ఒక పవర్ ప్లాంట్ అంటే పవర్ జనరేషన్ చేసిన తర్వాత సో దాని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కావచ్చు, రన్నింగ్ కాస్ట్ కావచ్చు, క్యాపిటల్ కాస్ట్ కావచ్చు, ఇట్లా అన్నిటిని ఎలా మనం కంట్రోల్ చేస్తాం, సో ఎకనామికల్ వేలో ఎలా మనం జనరేట్ చేసిన పవర్ని కన్స్యూమర్స్కి సప్లై చేస్తాం అనేదే ఈ యొక్క ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ కాన్సెప్ట్, ఓకేనా? సో ఇది మనం తీసుకునే జనరేషన్ స్టేషన్స్ అన్నమాట, ఇది లోడ్ అన్నమాట ఇట్లా. సో మెయిన్గా మనకి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట ఈ యొక్క ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ అన్నప్పుడు. సో మనకేంటంటే ఇక్కడ మనం జనరేట్ స్టేషన్ అన్నాం కదా, స్టీము, హైడ్రో, న్యూక్లియర్, డీజిల్, సమ్ అదర్ అన్నాం కదా. సో ఇవి వాటి యొక్క కెపాసిటీ అనేది మనకేంటంటే దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ మనం తీసుకునే ఇక్కడ మనం ఈ యొక్క స్టీమ్ కానీ, హైడ్రో కానీ, న్యూక్లియర్ అన్నప్పుడు ఇక్కడ జనరేటర్స్ అనేవి తీసుకుంటాం పవర్ జనరేట్ చేయడానికి. ఆ పవర్ జనరేట్ చేయడానికి జనరేటర్స్ ప్లేస్ చేసినప్పుడు దానికంటూ ఒక సమ్ కెపాసిటీ ఉంటుంది, అంటే ఈ యొక్క జనరేటర్ అనేది ఎంత కెపాసిటీతో వర్క్ అవుతుంది, ఎంత లోడ్ని ఇది బేర్ చేసుకోవాలి అనే ఇది ఉంటుంది కదా. సో అప్పుడు ఆ యొక్క కెపాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనకు లోడ్ మీద డిపెండ్ అవుతుంది. సో ద కెపాసిటీ ఆఫ్ ఏ పవర్ స్టేషన్ so mainly depends on
లోడ్ డిమాండ్. సో లోడ్ డిమాండ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క లోడ్ డిమాండ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అన్నమాట. ఇది టైం టు టైం వేరీ అయిపోతూ ఉంటుంది. ఈ యొక్క లోడ్ డిమాండ్ అనేది ఇది ఎలా ఉంటుంది అంటే నాకు కాన్స్టెంట్గా ఉండదు అన్నమాట. సో టైం టు టైం ఇది ఎలా ఉంటుంది అంటే వేరీ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ లోడ్ అనేది నాట్ కాన్స్టెంట్, ఇట్ వేరీస్ టైం టు టైం. ఇక్కడ నాకేంటంటే ది లోడ్ ఆన్ ద పవర్ స్టేషన్, the load on the power station is not constant, but varies from time to time. సో టైం టు టైం ఇది ఎలా ఉంటుందంటే నాకు వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్క మన హౌస్ హోల్డ్స్ అప్లయన్సెస్ చూడండి, మనం ఏంటంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు లోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతి హౌసెస్లో ఎవరో తక్కువగానే ఉంటుంది. అదే ఈవినింగ్ 6 అట్లా క్రాస్ అయినప్పుడు సో ప్రతి ఒక్కరి ఇంట్లో లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. సో అదేవిధంగా సో టీవీస్ అనేవి ఆన్ అవుతాయి. సో అదేవిధంగా దాంతోపాటు ఫ్యాన్స్, అదేవిధంగా ఆ టైంలో ఏదైనా వాషింగ్ మిషన్స్ కానీ, మిక్సీలు కానీ, గ్రైండర్స్ కానీ, ఇట్లా ఎవ్రీథింగ్. అంటే ఈవినింగ్ టైం అనేది క్రూషియల్ టైం అన్నమాట. సో ఆ టైంలో లోడ్ ఎలా ఉంటుంది, నాకు హెవీ లోడ్ ఉంటుంది. దేని మీద? పవర్ స్టేషన్ మీద. ఓకేనా? సో అదన్నమాట. అట్లా అంటే అదే నీకు ఆఫ్టర్నూన్ టైం తీసుకోండి, లేదంటే ఇంకేదైనా సమ్ టైం తీసుకోండి. సో అప్పుడు నాకేమవుతుందంటే ఈవినింగ్ టైం ఎంత అయితే లోడ్ ఉంటుందో అదే లోడ్ అనేది ఉండదు అంటే డే టైంలో నేను చెప్పేది. ఎందుకంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అదేవిధంగా ఇంట్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మనకు ఈవినింగ్తో కంపేర్ చేసుకుంటే లోడ్ అనేది డే టైంలో తక్కువ ఉంటుంది. సో అట్లా అంటే అప్పుడు నాకు లోడ్ అనేది ఏమైపోయింది, టైం టు టైం అనేది వేరీ అయింది. అదే లోడ్ అనేది ఇప్పుడు మనకు సమ్మర్ సీజను, వింటర్ సీజన్ ఇలా అనుకోండి. సమ్మర్ సీజన్లో మనకు ప్రతి హౌస్లో సో ఏసీ ఇట్లాంటివి లేకపోతే సో ఆ యొక్క టెంపరేచర్ మనం విస్టాండ్ చేసుకోలేదు. సో కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క ఇంట్లో ఏం చేస్తాం, మనం ఏసీ అనేది ఆన్ చేసుకుంటాం. సో అదే వింటర్ సీజన్లో సో మన సైడ్ ఏంటంటే ఇక్కడ మనం జస్ట్ ఫ్యాన్ వేసుకునేది ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ చలికి అట్లా ఉంటుంది కాబట్టి. సో అప్పుడు నాకేమవుతుంది, పవర్ కన్సంప్షన్ అనేది లోడ్ అనేది చేంజ్ అవుతుందా లేదా అంటే సీజన్ టు సీజన్ అనేది చేంజ్ అవుతుంది, ప్లస్ టైం టు టైం అనేది చేంజ్ అవుతూ ఉంది లోడ్ అనేది. సో లోడ్ ఎప్పుడు కానీ మనం తీసుకునే పవర్ స్టేషన్ మీద ఎప్పుడు కానీ ఒకేలా ఉండదు అన్నమాట. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు టైం టు టైం వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట లోడ్ అనేది. ఓకేనా? సో ఇది సో ఇప్పుడు ఏంటంటే సో ఏడుదా క్లియర్ అమ్మా? ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పిన అది క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఆ యొక్క పవర్ స్టేషన్ మీద లోడ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది ఏంటనేది చూసాం కదా. సో దాంతో పాటుగా మనం ఒక ఇంజనీర్గా మనం చేయాల్సింది ఏంటి, ఒక స్టీమ్ పవర్ ప్లాంట్ కానీ, ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ, హైడ్రో పవర్ ప్లాంట్ కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు సో ఆ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ డిసైడ్ చేయాలంటే సమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో మనకు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. సో అటు ఎట్లా అంటే సో ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలన్నప్పుడు, ఫస్ట్ నేచర్ ఆఫ్ లోడ్, మనకు లోడ్ ఏం కావాలి, అంటే లోడ్ అనేది ఎలాంటి లోడ్, కమర్షియల్ లోడా, డొమెస్టిక్ లోడా, ఇండస్ట్రియల్ లోడా, అగ్రికల్చర్ లోడా, ఇట్లా. సో అది నేచర్ ఆఫ్ లోడ్. నెక్స్ట్ ఏంటంటే లోడ్ కండిషన్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏమన్నా లోడ్ పెరుగుతుందా లేదంటే కాన్స్టెంట్ ఉంటుందా, అలాంటిది అన్నమాట. ఫ్యూచర్ లోడ్ కండిషన్స్ అంటే బిఫోర్ మనం ఎకనామిక్స్గా డిసైడ్ చేయాలి అంటే ఒక పవర్ స్టేషన్ని ఎకనామికల్ వేలో రన్ చేయాలంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో నేచర్ ఆఫ్ లోడ్ ఏంటి, ఫ్యూచర్ లోడ్ కండిషన్స్ ఏంటి, అదేవిధంగా లొకేషన్ ఎంత దూరం ఉంది, అది మనం పవర్ స్టేషన్కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా, లొకేషన్ ఆఫ్ లోడ్. సో నెక్స్ట్ ఏంటంటే రిలయబిలిటీ, ఇది కంటిన్యూస్గా ఆన్ అవుతుందా లేకపోతే షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా. ఇప్పుడు మనం ఒక పవర్ స్టేషన్ తీసుకుంటామమ్మా, లేదు లోకల్లో సబ్ స్టేషనే తీసుకోండి. ఆ సబ్ స్టేషన్ ఎవ్రీ టైం ఎప్పుడు చూడు డే టైంలో ఒక 2-3 టైమ్స్ 5 టైమ్స్ ఆపేస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది, ఈజీగా వస్తుంది. సో మళ్ళీ మనం ఆ పవర్ సప్లై తీసుకోవాలంటే చిరాకు వస్తుంది అన్నమాట.
అలా కాకుండా మార్నింగ్ ఇచ్చేసినప్పుడు కంటిన్యూస్గా ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఇచ్చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూస్గా 5 అవర్స్ 6 అవర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరికి దాని మీద ఒక నమ్మకం వస్తుంది. ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఉంది, సప్లై అనేది రిలయబిలిటీగా ఉంది అంటాం. సో దాన్ని మనం రిలయబిలిటీ అంటాం. రిలయబిలిటీ ఇది నథింగ్ బట్ ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ పవర్ సప్లైని మనం రిలయబిలిటీ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే రిజర్వ్ కెపాసిటీ. ఇప్పుడు సడన్గా లోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ లోడ్ మనం విత్స్టాండ్ చేసుకోవాలంటే మన దగ్గర ఏమి ఉండాలా, ఎక్సెస్ సప్లై ఉండాలి. సో ఎక్సెస్ సప్లైని మనం ఇక్కడ ఏమంటాం అంటే రిజర్వ్ కెపాసిటీ అంటాం. సో ఆల్వేస్ మనం ఏం చేస్తారంటే రిజర్వ్ కెపాసిటీ సమ్ పవర్ని మనం సేవ్ చేసి పెట్టుంటాం అన్నమాట. అట్లా. ఓకేనా. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక సబ్స్టేషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ సబ్స్టేషన్ అన్నప్పుడు అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఫెయిల్యూర్ అయింది. సో వెంటనే నాకు ఏమి ఉండాలా, వెంటనే నాకు ఆల్టర్నేట్ సప్లై అనేది ఉండాలి. అంటే ఎందుకు, ఆ కంటిన్యూటీ ఆఫ్ సప్లై కావడానికి. సో అలాంటి దాన్ని మనం ఇక్కడ రిజర్వ్ కెపాసిటీ అనొచ్చు. ఓకేనా. సో దీంతో పాటుగా మనం ఇంకో పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనం తీసుకునే ఒక పవర్ ప్లాంట్ యొక్క క్యాపిటల్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్ అనేది మినిమం ఉండేటట్టు చూసుకుంటాం. సో కాబట్టి మినిమం క్యాపిటల్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ అంటారు, దాన్ని రన్నింగ్ కాస్ట్ అని కూడా అనొచ్చు. రన్నింగ్ కాస్ట్, దీన్ని మనం ఏమంటాం, ఆపరేటింగ్ కాస్ట్ అంటాం. సో ఇలాంటివన్నీ మనం ఏం చేస్తారంటే కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పవర్ స్టేషన్ అనేది మనం తీసుకునే కన్జ్యూమర్స్ని బట్టి ఇది చేంజ్ అయిపోద్ది అన్నమాట. ఏది, పవర్ స్టేషన్ అనేది మనం కన్జ్యూమర్స్ని బట్టి. సో మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారు అన్నమాట. కన్జ్యూమర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఉంటారు. ఎలాంటి టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారంటే మనకు జనరల్గా కొన్ని కంపెనీ హోల్డర్స్ ఉంటారు, కొంతమంది షాప్ వాళ్ళు ఉంటారు, హౌస్ హోల్డ్స్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. అదేవిధంగా ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి సప్లై, ఏదైనా సప్లై చైన్ ఉంటుంది, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి సప్లై ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట మనకి ఈ యొక్క పవర్ అనేది. సో ఇక్కడ నాకేంటంటే మనకు ఈ యొక్క డిఫరెంట్ కన్జ్యూమర్స్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి జనరల్గా మనకంటే డొమెస్టిక్, కలర్ చేంజ్ చేద్దాం, డొమెస్టిక్, అదేవిధంగా కమర్షియల్, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్. సో ఇలాంటి టైప్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనకు కన్జ్యూమర్స్ అన్నమాట ఇది. సో ఇది ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఇస్తాం. ఏదైనా ఒక పవర్ స్టేషన్ తీసుకున్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఇవ్వాలి అంటే ఇలాంటివన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఈ యొక్క పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ పవర్ ప్లాంట్ అనేది 20 to 30 years అడ్వాన్స్డ్గా ఆలోచించి డిజైన్ చేయాలన్నమాట మనం. సో మనం ఏదైనా ఒక పవర్ ప్లాంట్ తీసుకున్నప్పుడు ప్రెజెంట్ జనాభా ఎంత ఉన్నారు, ఫ్యూచర్లో ఎంత పెరగచ్చు, ప్రెజెంట్ లోడ్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత రావచ్చు, ప్రెజెంట్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఫ్యూచర్లో ఏం రావచ్చు. సో ఇట్లా ప్రతిదీ మనం ఒక క్యాలిక్యులేటెడ్గా అనాలిసిస్ చేసి సో దాన్ని సార్ట్అవుట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఒక ప్లాంట్ అనే దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఒక ప్లాంట్ ప్రాజెక్ట్ అనేది తీసుకుంటాం. ఓకే, ఎడదా బాగానే ఉంది. అయితే మనం ఈ యొక్క ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటున్నాం కదా, దీంట్లో మనం మెయిన్గా ఈ యొక్క లోడ్ని మనకు తీసుకునే జనరేషన్ ఎంత ఉంది, లోడ్ ఎంత ఉంది, ఈ సప్లై చైన్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని మెథడ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో ఆ మెథడ్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే లోడ్ కర్వ్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే లోడ్ కర్వ్. సో లోడ్ కర్వ్ అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుంది, ఈ లోడ్ కర్వ్ అంటే మనకి ఏదైతే ఈ యొక్క పవర్ స్టేషన్ ఉందో ఆ పవర్లో మనం ఏం చేస్తాము, సప్లై అనేది పవర్ని జనరేట్ చేస్తాం. సో పవర్ జనరేట్ చేసినప్పుడు ఆ పవర్ అనేది విత్ రెస్పెక్ట్ లోడ్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది ఎలా చేంజ్ అవుతుంది అని రిప్రజెంట్ చేసేది ఈ లోడ్ కర్వ్ అనేది.
మరి ఎక్కడెక్కడ ఎలా తీసుకుంటాం ఈ కర్వ్ అంటే, లోడ్ కర్వ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ లోడ్ కర్వ్ని మనకు లోడ్ అనేది ఎంత ఉంది, ఆ లోడ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైంతో ఎలా వేరీ అవుతా ఉంది. ఇప్పుడు మనకు ఒక లోడ్ ఉందమ్మా, ఇండస్ట్రీ లోడ్ కానీ, డొమెస్టిక్ లోడ్ కానీ, కమర్షియల్ లోడ్ ఇట్లా ఉన్నాయి లోడ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ లోడ్స్ అనేటివి మార్నింగ్ టైం ఎలా ఉంది, ఆఫ్టర్నూన్ టైం ఎలా ఉంది, ఈవినింగ్ టైం ఎలా ఉంది, నైట్ టైమ్స్ ఎలా ఉన్నాయి, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం డ్యూరేషన్తో ఆ లోడ్ అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంది. సో అనే దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ లోడ్ కర్వ్ అంటాం. ఓకేనా. ఇదేమవుతుంది ఈ లోడ్ అనేది అంటే మనకు టైం టు టైం బట్టి వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. జనరల్గా లోడ్ అనేది ఒక పవర్ స్టేషన్లో లోడ్ అనేది ఏమవుతుంది మనకు, సో టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ లోడ్ కర్వ్ అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఏంటంటే నేను గ్రాఫికల్ రిప్రజెంట్ చేస్తాను, తర్వాత మీకు పాయింట్స్ రాస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటాం. సో ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ దగ్గర ఏం చేస్తామంటే ఇందులో మనం ఏం చేస్తారంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అలా తీసుకున్నాం. సో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో ఇది 0, 2, 4, 6, 8 రైల్వే టైం లైన్ తీసుకుందాం. ఇప్పుడు మనకు క్లారిటీ ఉంటుంది. సో దీన్ని ఇంకొకరు పొడిగిద్దాం. సో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో దీన్ని కొద్దిగా చేంజ్ చేసామంటే మనకు అప్ టు 24 hours వరకు తీసుకున్నాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో 20, 22, 24 hours. సో ఇలా అనుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు అప్ టు ఫస్ట్ 12 hours ఏడు దాకా అనుకున్నాం. సో దీన్ని ఏఎం అనుకున్నాం, అంటే మార్నింగ్. ఓకేనా. నెక్స్ట్ 12 నుంచి నెక్స్ట్ 12 hours. సో ఇది ఏమవుతుంది, పిఎం అవుతుంది. సో ఇది ఏఎం, ఇది పిఎం అనుకుంటే, సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ ఏంటంటే నూన్ అన్నమాట. సో మనకి ఈ యొక్క లోడ్ అనేది మనం ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఏం చేసుకున్నాం, మనం టైం తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నాకు టైం. సో జనరల్ టైం దేంట్లో ఉంటుంది, అవర్స్లో ఉంటుంది కాబట్టి అవర్స్. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము వై యాక్సిస్ మీద లోడ్ తీసుకుంటాం అన్నమాట. లోడ్ ఇక్కడ లోడ్, ఈ యొక్క లోడ్ అనేది జనరల్గా మనకు దేంట్లో ఉంటుందంటే ఇది కిలో వాట్స్ కానీ మెగావాట్స్లో కానీ ఉంటుంది. సో కిలో వాట్స్ కానీ మెగావాట్స్లో కానీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ లోడ్ అనేది 5, 10 ఇలా తీసుకున్నాం, 15, 20, 25 ఇలాగా. సో అప్ టు 30 అలా తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే మనకు లోడ్ అనేది ఒక 50 వరకు తీసుకుందాం, అప్పుడు మనకు ఇంకొక క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో లోడ్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఏమో టైం తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో లోడ్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఏమో టైం తీసుకున్నాం. సో ఇక్కడ 30 అనుకున్నాం. ఓకేనా. సో లోడ్ ఏమో వై యాక్సిస్ మీద, టైం ఏమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఈ యొక్క లోడ్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే ఇనిషియల్గా ఇప్పుడు చూడండి, ఇది స్టార్టింగ్ అంటే నైట్ టైం 2, 3, 4 ఆ టైంలో అంటే మనకి ఎలా ఉంటుంది లోడ్, చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు మిడ్ నైట్ అన్నప్పుడు పవర్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ ఉంటుంది, అంటే కన్జంప్షన్ లోడ్ అని. సో అదే నాకు గ్రాడ్యువల్గా ఇది ఎలా అవుతుంది అంటే అవర్లీ మనం ఎట్లా అంటే ఇక్కడ సమ్ పాయింట్స్ చేసుకున్నాం, అప్పుడు దాన్ని బట్టి గ్రాఫ్ డ్రా చేద్దాం. ఓకేనా. ఇప్పుడు 4 o'clock అన్నప్పుడు మినిమంగా ఉంటుంది, నెక్స్ట్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మన జర్నీ అనేది కదా. సో 5, ఇది ఒక 6, 8 o'clockకి ఒక్కరు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఆఫీస్ పోయే టైం కాబట్టి
సో మనకు వంట అన్నీ చేస్తుంటారు కాబట్టి ఇది ఒకరు ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. సో అప్ టు 10 వరకు. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఏమవుతుంది, గ్రాడ్యువల్ రిడ్యూస్ అవుతా వస్తుంది. సో ఇక్కడ సంవేర్ మళ్ళీ 12 నుంచి సమ్ 14 వరకు ఏమవుతుంది, సో ఇంట్లో లేడీస్ అనే వాళ్ళు టీవీ చూడడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇలా ఎక్కువ ఉంటుంది. అండ్ నేను ఇది ఒక అజంప్షన్ మాత్రం తీసుకున్నాను, ఇలానే తీసుకున్నాను ఏం లేదు, మీ ఇష్టం ఎలానే తీసుకోవచ్చు అట్లా. సో అలా అనుకుంటే ఇక్కడ చూడండి ఈ యొక్క టైం ఏంది, నేను అన్నాను ఈవినింగ్ టైం అని, ఇది సో 18 to 20 ఇది పీక్ టైం అన్నమాట. సో ఈ టైంలో ఎలా ఉంటుంది అంటే నాకు సప్లై అనేది మ్యాక్సిమం అనేది ఉంటుంది. ఎంత మ్యాక్సిమం ఉంటుంది అంటే అంత మ్యాక్సిమం రీచ్ అయిపోతుంది. ఓకేనా. సో అట్లా. సో మళ్ళీ గ్రాడ్యువల్గా ఏమైపోతుంది అంటే నాకు రిడ్యూస్ అవుతా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ గ్రాఫ్ డ్రా చేస్తే ఇది ఇలానే ఉండాలని ఏం లేదమ్మా, ఇలానే చేంజ్ అవ్వాలని లేదు, ఇంకా మారని కూడా మారచ్చు అన్నమాట. నేను రాస్తున్నాను అంతే. ఓకేనా. సో ఇది హవర్ని బట్టి ఇది ఏమవుతుంది, లోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట మనకు. సో ఇది నాకేమైందంటే ఇక్కడ ఈ టైం అనేది మ్యాక్సిమం లోడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఏ టైంలో, ఈవినింగ్ టైంలో. అదే నాకు ఈ టైంలో ఎప్పుడు మిడ్ నైట్ అంటే మార్నింగ్ టైం 2 to 4 ఆ టైంలో ఇక్కడ నాకేమైంది, మినిమం లోడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది అన్నమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ ఈ యొక్క లోడ్ కర్వ్ అనేది, సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మా, ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం తీసుకునే యొక్క లోడ్ కర్వ్ అనేది మనకి ఏమేమి ఇండికేట్ చేస్తుంది అంటే, మనం అంటే ఈ యొక్క వేరియేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క వేరియేషన్ అనేది లోడ్ని బట్టి డిఫరెంట్ హవర్స్కి, ఒక డేలో డిఫరెంట్ హవర్స్కి ఎలా లోడ్ వేరీ అవుతుంది అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం పాయింట్స్ రాసుకోవచ్చు అంటే ఈ యొక్క లోడ్ కర్వ్ని బేస్ చేసుకొని, సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ద వేరియేషన్ ఇన్ లోడ్, ద వేరియేషన్ in load during different hours of the day. ఓకేనా. ఒక డేలో డిఫరెంట్ అవర్స్ దగ్గర ఎలా వేరీ అవుతుంది అనేది ఇండికేట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏదైతే దాని యొక్క ఏరియా ఉందో, సో ఏరియా అంటే ఏంది, మనం తీసుకునే ఈ యొక్క లోడ్ కర్వ్ ఉంది కదా, సో ఇది ఏరియా అంటే, ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ యొక్క ఏరియా అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ జనరేటెడ్, అంటే మనం తీసుకునే ఒక పవర్ స్టేషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని జనరేట్ అవుతాయి ఆయన యొక్క కిలోవాట్ అవర్కి 1 డేకి అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట ఇది. సో ద ఏరియా అండర్ ది లోడ్, ద ఏరియా అండర్ ది లోడ్ కర్వ్ represents the area under the load curve represents the total number of units generated. Total number of units generated. Total number of units generated. సో జనరల్ మనం దీని దేంట్లో తీసుకుంటాం, కిలోవాట్ అవర్లో తీసుకుంటాం. సో ఇది 1 డేకి, ఎందుకంటే మనం అక్కడ 24 అవర్స్ తీసుకున్నాం కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క లోడ్ కర్వ్ అనేది ఇంకేం ఇండికేట్ చేస్తుంది అంటే మనకు మ్యాక్సిమం మినిమం లోడ్స్ ఇండికేట్ చేస్తుంది. సో మ్యాక్సిమం అండ్ మినిమం లోడ్ ఇన్ ఏ డే. ఒక డేలో మ్యాక్సిమం ఎంత ఉంది, మినిమం ఎంత ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఇంకోటి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇక్కడ నాకు ఏదైతే ఏరియా అనేది ఉందో ఆ ఏరియాని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవర్స్తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ యావరేజ్ లోడ్ వస్తుంది అన్నమాట. ఒక పవర్ స్టేషన్ యొక్క యావరేజ్ లోడ్ అనేది కనుక్కోవచ్చు అన్నమాట. మనం ఏదైతే ఈ యొక్క ఏరియా ఉందో ఆ ఏరియా దాన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ మనం డివైడ్ చేస్తే అప్పుడు నాకు ఏమొస్తుందంటే యావరేజ్ లోడ్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ద ఏరియా under the load curve, the area under the load curve. సో ఈ జనరల్గా మనం ఏమంటాం అంటే కిలోవాట్ అవర్ అనేది తీసుకుంటాం. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైంతో అంటే పర్ డేతో డివైడ్ చేస్తే
మనకేమొస్తుంది, యావరేజ్ లోడ్ వస్తుంది. సో డివైడెడ్ బై ది నెంబర్ ఆఫ్ అవర్స్. సో జనరల్గా మనం ఏమంటాము, పర్ డేకి 24 అవర్స్ అనుకోండి. సో ఇదేమవుతుందంటే నాకు ఇట్ గివ్స్ ద యావరేజ్ లోడ్. యావరేజ్ లోడ్ ఆన్ ది పవర్ స్టేషన్. ఓకేనా. సో మనకి ఏదైతే ఇది దాని యొక్క ఏరియా అంటే ఇది. సో ఈ యొక్క ఏరియా అనేది ఏదైతే ఉందో ఆ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తాం, విత్ రెస్పెక్ట్ టైంతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ యావరేజ్ లోడ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే నాకు ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా లోడ్ కర్వ్ యొక్క ఏరియా ఉందో దాన్ని విత్ రెస్పెక్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వైజ్గా డివైడ్ చేసుకుంటే నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ లోడ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అన్నమాట ఇందులో. అంటే రెక్టాంగిల్ అంటే ఎట్లా అంటే విత్ రెస్పెక్ట్ టైంతో లోడ్ ఎంత ఉంది అంటే ఈచ్ హవర్లీ అన్నట్టుగా అన్నమాట. సో మీకు ప్రాబ్లం డిస్కస్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో ఇది జస్ట్ థియరీ పార్ట్ కాబట్టి ఇక్కడ చూడండి. సో ద ఏరియా అండర్ ద లోడ్ కర్వ్, డివైడెడ్ by the area under the load curve divided by the area of the rectangle, in which it is contained, gives the load factor. ఓకేనా. సో ఇదన్నమాట. ఇక్కడ ఈ యొక్క లోడ్ కర్వ్ అనేది నాకేమవుద్ది అంటే నాకు ఇక్కడ చూడండి సమ్ కీ పాయింట్స్ చెప్తాను. ఇక్కడ నాకేంటంటే ఈ లోడ్ కర్వ్ అనేది సండేస్లో కానీ హాలిడేస్లో కానీ మాకు చేంజ్ అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే సండేస్ హాలిడేస్ అన్నప్పుడు లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు కాబట్టి. సో మనం తీసుకునే వీక్లో 6 days ఒకలాగా ఉన్నప్పుడు సాటర్డే సండే హాలిడేస్ అప్పుడు మాత్రమే నాకు ఏమవుతుందంటే ఇది చేంజ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి నాకేంటంటే ది లోడ్ కర్వ్ ఫర్ సండే కావచ్చు, హాలిడేస్లో కావచ్చు, ఇదేమవుతుంది డిఫరెంట్ అన్నమాట. అంటే మనకు తీసుకునే మామూలు హాలిడేస్లో అంటే కూడా ఈ లోడ్ కర్వ్ అనేది ఈ సండేస్ హాలిడేస్ తీసుకున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి నాకేమవుతుంది, లోడ్ కర్వ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే ఈ యొక్క సమ్మర్ కానీ వింటర్లో కూడా ఇది ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది అన్నమాట. సో సమ్మర్ వింటర్లో మనం తీసుకునే యొక్క లోడ్ కర్వ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ అదేవిధంగా మనం ఆల్రెడీ ఇప్పుడు డే టైంలో చూసాం, అంటే ఏ టైంలో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా. సో అట్లా. సో ఇది మనకు తీసుకునే ఈ యొక్క లోడ్ కర్వ్ అనేది. సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మా, ఏమైనా డౌట్ ఉందా ఒకసారి రిప్లై ఇవ్వండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే మనకు లోడ్ డ్యూరేషన్ కర్వ్ అంటారు అన్నమాట. లోడ్ డ్యూరేషన్ కర్వ్ అంటే ఏం చేస్తారంటే మనం జనరల్గా ఇందులో ఏం చేస్తామంటే మనము ఇంతకుముందు ఎలా అయితే తీసుకున్నామో అలానే తీసుకుంటాం. అంటే ఎట్లా, ఇక్కడ లోడ్ అనేది y యాక్సిస్ మీద తీసుకుంటాం, టైం అనేది x యాక్సిస్ మీద తీసుకుంటాం. సో టైం ఇన్ అవర్స్. సో ఇది x యాక్సిస్ మీద తీసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే లోడ్ ఇన్ కిలోవాట్ ఆర్ మెగావాట్. సో ఇదన్నమాట లోడ్ అనేది y యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 0 సమ్ డ్యూరేషన్ తీసుకుంటాం, అంటే మన యొక్క లోడ్ కన్జ్యూమింగ్ బట్టి అన్నమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే డే టైంలో ఒకలాగా నైట్ టైంలో ఒకలాగా తీసుకుంటాం, అంటే ఎవ్రీ 12 hours అన్నట్టు తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూడండి ఒక నిమిషం.
ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో అప్పుడు 12 అవర్స్ తీసుకుంటాం అన్నమాట. సో ఇది 10, ఇది 12 అనుకుంటే, సో ఇక్కడ డిఫరెంట్ లోడ్ దగ్గర తీసుకుంటాం. లోడ్స్ ఓ యాక్సిస్ మీద 10, 15, 20, సో అప్ టు 25 అనుకుందాం. సో అప్ టు 25 ఉంటుంది అనుకోవద్దండి, జస్ట్ నేను అజ్యూమ్ చేసుకున్నాను అంతే. సో ఇక్కడ నాకేంటంటే మార్నింగ్, ఇదంతా మార్నింగ్ అన్నమాట. సో దాన్ని మనం ఏఎం అనుకుందాం. సో దీన్ని మనం ఏమనుకుందాం, ఏఎం అనుకుందాం. సో అప్ టు 12 నుంచి వచ్చేదాన్ని పిఎం అనుకుందాం. ఓకేనా, టైం. సో ఇప్పుడు నాకేమవుద్దండి ఇక్కడ ఇది, సో మార్నింగ్ టైంలో నాకు లోడ్ అనేది ఎలా ఉందంటే నాకు 5 మెగావాట్స్ ఉంది. నెక్స్ట్ 4 to 6 ఏమైపోయింది, ఇది లోడ్ అనేది 10 మెగావాట్స్ రీచ్ అయింది. సో ఈ యొక్క 4 to 6 అనేది 10 మెగావాట్స్ రీచ్ అయింది. సో అప్ టు 4 వరకు ఓన్లీ 5 మెగావాట్సే ఉందన్నమాట నాకు సప్లై. మెగావాట్స్ అమ్మ, ఇది మెగావాట్స్, 10 మెగావాట్స్ ఇక్కడ. సో నెక్స్ట్ 6 to 12 వచ్చేసరికి ఇక్కడ నా లోడ్ అనేది మరి పెరిగింది. అప్ టు 12 వరకు అన్నప్పుడు ఎంతకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 దాకా తీసుకున్నాం. ఈ యొక్క లోడ్ అనేది ఏమైపోయిందంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ 12 అంటే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ 4 వరకు వచ్చేసరికి మళ్ళీ ఏమైంది, లోడ్ అనేది డిక్రీజ్ అయింది. సో అప్ టు ఎంత వరకు అంటే 15 వరకు. నెక్స్ట్ ఈ యొక్క 4 to 6 వచ్చేసరికి ఎంతవరకు వచ్చిందంటే 10 వరకే తీసుకున్నాం అన్నమాట. అంటే పవర్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట కన్జంప్షన్. అదే 6 to 8 వచ్చేసరికి పీక్స్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ఎక్కడికి 25 మ్యాక్సిమం రీచ్ అయింది అన్నమాట. ఎందుకంటే ఈ టైంలో మనం ప్రతి ఒక్కరూ అన్నిట్లో ఆన్ చేస్తారు కాబట్టి, ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువుని. సో ఇది పీక్ టైం అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఏం చేసాము, అప్ టు 8 తర్వాత మళ్ళీ ఇది లోడ్ ఏం అయిపోయిందంటే 15 మెగావాట్స్కి వచ్చేసింది అనుకున్నాం. సో ఇదేమో 15, ఇదేమో 25, ఇదేమో 10, ఇదేమో 15, ఇది 20. సో ఇట్లా అన్నమాట, ఇట్లా చేంజ్ అవుతా ఉంది లోడ్. సో మళ్ళీ నెక్స్ట్ 10 పైన 10 క్రాస్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఏమైపోయింది, మళ్ళీ 5కి వచ్చేసింది అన్నమాట. సో ఇలా మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ యొక్క లోడ్ డ్యూరేషన్ కర్వ్ అనేది డ్రా చేసుకుంటాం కదా. అంటే ఫస్ట్ కర్వ్ అనేది ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క లోడ్ డ్యూరేషన్ కర్వ్లో దీన్ని ఒక డిసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. అంటే ఈ యొక్క కర్వ్ ఏదైతే తీసుకున్నామో ఈ యొక్క కర్వ్ని ఒక డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటాం అన్నమాట. సో దీన్ని ఏం చేస్తాం, మనం ఒక డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటాం. డిసెండింగ్ ఆర్డర్లో డ్రా చేస్తాం అన్నమాట. ఈ యొక్క డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చేస్తామంటే మనము లెఫ్ట్ సైడ్ వచ్చేసి హై ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే లోడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మ్యాక్సిమం లోడ్ తీసుకుంటాం, రైట్ సైడ్ వచ్చేసి మినిమం లోడ్ వచ్చేటట్టుగా గ్రాఫ్ని మనం ఏం చేస్తామంటే చేంజ్ చేస్తాం అన్నమాట. అంటే ఎలా చేంజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, టైం తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇది 2, 7, 14, 18, 24 ఇలా అనుకుందాం. సో ఇక్కడ మనం ఏంటంటే టైం ఇన్ అవర్స్. సో ఇది అదేవిధంగా ఇక్కడ లోడ్ వచ్చేసి 5, 10, 15, 20, 25. సో ఇక్కడేమో లోడ్ ఇన్ మెగావాట్స్ తీసుకున్నాం కాబట్టి మెగావాట్స్. సో ఇక్కడ చూడండి మనకేంటంటే ఫస్ట్ 2 అవర్స్ అంటే 6 to 8 ఇక్కడ ఉంది కదా. ఈ యొక్క గ్రాఫ్లో ఈ యొక్క 6 to 8 ఏదైతే ఉందో ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ అనేది ఎలా అయింది, పీక్లో ఉంది 2 అవర్స్. కాబట్టి ఎంతవరకు ఉంది మనకు మ్యాక్సిమం అంటే
25 మెగావాట్స్ ఉంది. సో 2 అవర్స్ వరకు అంటే ఇది ఎంత అంటే ఏ టైంలో ఎంత ఉంటుందన్నమాట అది. అంటే ఆ యొక్క 6 to 8 అనేది 2 అవర్స్ ఉంది కాబట్టి ఆ 2 అవర్స్లో 25 మెగావాట్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో 5 అవర్స్ వచ్చేసరికి మనకి ఏమైంది ఇక్కడ 20 మెగావాట్స్ అయింది అన్నమాట. అప్ టు 7 వరకు 7 అంటే 5 అవర్స్ మనం ఏం చేసాం 20 మెగావాట్స్ అనేది యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసామంటే అదే నాకు ఇంకో 7 అవర్స్ వచ్చేసరికి 15 మెగావాట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇదేమో 25, ఇదేమో 20, ఇదేమో 15. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము అక్కడ ఇవన్నీ మెగావాట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక 4 అవర్స్ వచ్చేసరికి ఏం చేస్తామంటే 10 మెగావాట్స్ యూజ్ చేసుకున్నాం. సో 10 మెగావాట్స్. నెక్స్ట్ రిమైనింగ్ 6 అవర్స్ వచ్చేసరికి ఎంత యూజ్ చేస్తామంటే మనం 5 మెగావాట్స్ యూజ్ చేసుకున్నాం. 5 మెగావాట్స్. సో ఇలా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క బిఫోర్ కర్వ్ నుంచి ఈ యొక్క కర్వ్ అనేది డ్రా చేసుకుంటాం. ఈ యొక్క కర్వ్ని డ్రా చేసి దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క లోడ్ డ్యూరేషన్ కర్వ్ అనేది తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ యొక్క లోడ్ డ్యూరేషన్ కర్వ్ అనేది ఎలా డ్రా చేస్తామంటే బేస్డ్ అపాన్ మ్యాక్సిమం లోడ్ అండ్ టైం ఎంత యూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం అన్నమాట ఇక్కడ. ఇక్కడ ఆల్వేస్ మనం ఏం చేస్తారంటే గ్రేటెస్ట్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం, లీస్ట్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్ తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క కర్వ్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నాకు సో నెంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ విచ్ ద పర్టికులర్ లోడ్ ఈజ్ ఇన్ ద పవర్ స్టేషన్. సో ఇక్కడ నాకు ఈ యొక్క కర్వ్ అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే నాకు సో దిస్ కర్వ్ indicates the number of hours for which a particular load is on the power station. ఇక్కడ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ జనరేటెడ్. సో ఏరియా ఏవి ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ జనరేటెడ్. సో దీని అది మనకు ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఏరియా ఏమి ఇండికేట్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ జనరేటెడ్ అనే దాన్ని ఇక్కడ మనకు ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఇది లోడ్ డ్యూరేషన్ కర్వ్. ఓకేనా. ఇది క్లియర్ అమ్మా అందరికి. సో లోడ్ కర్వ్, లోడ్ డ్యూరేషన్ కర్వ్ అర్థమైంది అందరికి.